హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. ఓకే, ఫెస్టివల్ ఎలా చేసుకున్నారు? అందరూ బాగా చేసుకున్నారా? నైట్కు జాగారం కూడా ఉంటున్నారో లేదో కామెంట్ చేయండి. ఓకే, మాకైతే 1 ఇయర్ వరకు ఫెస్టివల్స్ లేవు కదా అని అందరికీ తెలిసిందే, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఓకే, ఈరోజు వీడియో ఏంటి స్పెసిఫిక్గా మీకు ఈవినింగ్ కల్లా ఈ వీడియో అయితే నేను ఆల్మోస్ట్ ఒక 4 కల్లా అయితే నేను ఈ వీడియో పెట్టేస్తాను. ఓకే, ఎందుకు అనంటే ఈవినింగ్స్ అట్లా అందరూ టెంపుల్స్ కానీ లేకపోతే అవుట్ సైడ్ రిలేషన్స్ వాళ్ళ ఇంటికైనా అలా వెళ్తుంటారు కదా. అలాంటప్పుడు మీకు ముందే శారీని కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకోవడము, నెక్స్ట్ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు మేకప్ చేసుకున్నారు అనంటే వితిన్ 5 మినిట్స్ మీరు లెక్క పెట్టుకునే నాకు చెప్పొచ్చు ఫ్రెండ్స్. వితిన్ 5 మినిట్స్లోనే మీరు రెడీ కావచ్చు. ఓకే, శారీ కూడా వితిన్ 5 ఆర్ 7 మినిట్స్లో శారీని కూడా మీరు డ్రేప్ చేసేయచ్చు. ఓకే, అందుకని నేను ఈరోజు చాలా స్పెషల్గా అయితే వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా లేడీస్ ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే మనము మేకప్కి వెళ్ళే కంటే ముందు శారీని రెడీ చేద్దాం. ఓకే, శారీని కూడా నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ ప్లీట్స్ ఒక్కటే పెడతాను, పళ్ళు ప్లీట్స్ ఒక్కటే పెడతాను. డైరెక్ట్ మనము పళ్ళు ప్లీట్స్ పెట్టేసాము అంటే బెనిఫిట్స్ చెప్తాను చూడండి. మీరు నార్మల్గా శారీని అప్పటికప్పుడు ప్లీట్స్ పెట్టి, పళ్ళు ప్లీట్స్ అయినా ఓకే ఫ్రెండ్స్, అప్పటికప్పుడు ప్లీట్స్ పెట్టి హడావిడిగా కట్టుకునేప్పుడు అది నీట్గా రాదు, ఖచ్చితంగా రాదు ఫ్రెండ్స్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, ఖచ్చితంగా లేడీస్కి ఈ పాయింట్ అయితే కనెక్ట్ అవుతుంది. అవుట్ సైడ్ వెళ్ళాలి, నెక్స్ట్ ఇలా ఫంక్షన్స్ అప్పుడే, ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడే ఇంకా మనకు లేట్ అవుతుంది, ఇంకా మనకు ఫాస్ట్గా అయితే కాదు శారీ డ్రైప్ చేయడం కానీ మేకప్ కానీ. ఎందుకు అని అంటే కూడా నేను రీజన్ చెప్తాను. మనము ఏదైనా ఫ్రెండ్స్ హ్యాపీగా చేస్తున్నాము అని అంటేనే అది చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్. మనం బాధపడతా లేదు అంటే ఫాస్ట్గా అయిపోవాలి అని చేసాము అని అంటే మాత్రం అది ఫాస్ట్గా కాదు. ఓకే, ఇదైతే నేను నేర్చుకున్నాను. ఓన్లీ మనము పళ్ళు ప్లీట్స్ పెట్టేసి శారీ డ్రాప్ చేసేసాకని మనము మేకప్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ పెట్టి ఎలా శారీని ఫాస్ట్గా డ్రాప్ చేసేది అనేది వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్. నేనైతే శారీ ఈరోజు ఇది వేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇది వచ్చేసి మనకు లెనిన్ శారీ. ఓకే, చూడండి కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్. ఇవి మనకు ఈ వర్క్ ఉంది కదా, ఇదైతే మనకు వెళ్ళదు, పోదు, అంటే మనం వాష్ చేసినా కూడా పోదు. ఓకే, అంత బాగుంటుంది. ఎన్నిసార్లు మనం వాష్ చేసినా, ఎన్నిసార్లు మనము దీన్ని వేర్ చేసినా కూడా స్పెషల్గానే కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం ప్లీట్స్ పెట్టేద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పళ్ళు తీసుకున్నాను. ఓకే, ప్లీట్స్ ఎలా పెట్టాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసేసాను, కాబట్టి మీకు రాదు అనుకుంటే వెళ్ళి మన ఛానల్ అయితే చెక్అవుట్ చేసేయండి. రైట్ హ్యాండ్లో ఉన్న శారీ కాకుండా మన లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న శారీని తీసుకొని ఫస్ట్ది వచ్చేసి ఇలా పెద్దగా పెట్టాలి. నెక్స్ట్ సైడ్వి ఇలా మనము మిడిల్ నుంచి పట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చూడండి, మిడిల్ నుంచి ఇలా పట్టుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే మిడిల్కే పెట్టండి చూడండి. ఇంకా ఫస్ట్ ప్లీట్లో మనకు ప్లేస్ అనేది ఉంది. ఓకే, అర్థమవుతుందా మీకు? ఓకే, ఇలా మనము ఈ హాఫ్ నుంచి మనము మిగతా ప్లేట్స్ అన్నీ హాఫ్కే పెట్టేయాలి. ఓకే, మీరు ముందే దీన్ని ఓన్లీ పళ్ళు ఒక్కదాన్ని మీరు ప్లీట్ చేసి పెట్టేసుకున్నా ఫస్ట్. ఓకే, తర్వాత శారీ డ్రైప్ చేయడం అనేది వితిన్ 5 మినిట్స్లోనే అయిపోతుంది. ఓకే, ఇలా నీట్గా పెట్టేస్తున్నాను ప్లేట్స్. ఇలా అయితే పెట్టేశాను అన్ని ప్లేట్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు మనం వీటిని సెట్ చేసేసి ఇక్కడ పిన్ పెట్టి నేను ముందుకు వచ్చేస్తాను. ఓకే, చూడండి ఇక్కడైతే నేను పిన్తో సెక్యూర్ చేసేసాను. ఇప్పుడు మనము ఎంతవరకు ఇక్కడికి షోల్డర్ పైన పెట్టుకుంటే మన నీస్ కిందకి పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా పట్టుకొని ఇంకా మీరు ఆల్రెడీ ఇక్కడ పైన మనకు పిన్ పెట్టేసాం కాబట్టి నీట్గా వస్తుంది. ఓకే, ఇలా మీరు ముందే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో కట్టడంలో అని అంటే చాలా ఈజీగా పెట్టేస్తారు, చాలా ఫాస్ట్ కూడా పెట్టేస్తారు. ఓకే, చూడండి ఇలా పెట్టేస్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి అయిపోయింది. ఓకే, మనకు ఇన్ని ప్లీట్స్ వచ్చాయి, 8 వచ్చాయి ఆల్మోస్ట్. ఇప్పుడు ఇక్కడ కూడా పిన్ పెట్టేసి లాస్ట్కు మనకు ఎంతవరకు కావాలో అంతవరకు పిన్ పెట్టేసి ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడు మన ప్లీట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఓకే, ఇలా
నీట్గా మొత్తం ప్లీట్స్ అయితే పెట్టేశాను. ఓకే, ఇలా ప్లీట్స్ ఇక్కడ వరకు అయితే పెట్టేశాను. ఇప్పుడు మనము ప్లీట్స్ పెట్టేసాం కాబట్టి శారీ వేరింగ్ చేశాకే మేకప్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ప్లీట్స్ వరకు నేను శారీ వేర్ చేసి మీ ముందుకైతే వస్తాను. చూడండి, ఇలా మనము పళ్ళు వరకు ప్లీట్స్ పెట్టేసాం కదా, పళ్ళు వరకు నేను శారీ కట్టేశాను. ఇక్కడ కూడా పిన్ పెట్టేశాను. ఇప్పుడు మనము దీన్ని ఒక్కదాన్ని అంటే ఈ ప్లేస్లో కుచ్చులు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, కుచ్చులు ఏముందండి, చాలా ఫాస్ట్గా వేయచ్చు. ప్లీట్సే మనకు కొంచెం ఓకే టైం టేకింగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనము ఇవి ప్లీట్స్ ఫాస్ట్గా పెట్టేద్దాం. ఓకే, చూడండి ఇలా ఉంది కదా. ఇక్కడ నుంచి నేనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇలా కుచ్చులు పెట్టేసి వీటిని నీట్గా సెట్ చేసేస్తాం. మనం పిన్తో సెక్యూర్ చేసాము అని అంటే ఇంక ఇది ఎక్కడికి కదలదు. మనము కుచ్చు పిన్ పెట్టకపోయినా కూడా కదలదు ఇక్కడ మనం పిన్ పెట్టేసాము అంటే. ఓకే, చూడండి మనకు కుచ్చులు కూడా నీట్గా వచ్చేసాయి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో కుచ్చులు కూడా. ఓకే, నేనైతే హిప్ ప్లీట్స్ ఏం పెట్టలేదు ఫ్రెండ్స్, అప్పుడు మనకు టైం ఉండదు కదా. హిప్ ప్లీట్స్ పెట్టకపోయినా మీరు ఇక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పిన్ పెట్టాక సైడ్ నేను చెప్పాను కదా, కొంచెము మన శారీని తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో మనం రౌండ్ తిప్పేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసాము అని అంటే మనకు చూడండి ఇక్కడ లూజ్గా ఉండదు. ఓకే, ఇలా మనకు ఇలా వస్తుంది, ప్లీట్స్ లాగా చాలా నీట్గా కూర్చుంటుంది హిప్ దగ్గర. ఓకే, చూడండి మనము ప్లీట్స్ పెట్టడం వల్ల ఇలా నీట్గా వచ్చేసాయి మనకైతే. ఓకే, ఇప్పుడు మనము బేసిక్ మేకప్పే అనొచ్చు. ఇప్పుడు మనము మేకప్ చేసేస్తాం విత్ 5 minutes. ఓకే ఫ్రెండ్స్, నాదైతే స్కిన్ ప్రెప్ అయిపోయింది. మీకు స్కిన్ ప్రెప్ చేసుకునేంత టైం లేదు అనన్నా మాయిశ్చరైజర్ అన్న అప్లై చేయండి. కంపల్సరీ మాయిశ్చరైజర్ మాత్రం ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రైమర్ని అప్లై చేయండి. ప్రైమర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఎంత లైట్ మేకప్ వేసినా కూడా ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దాన్ని మాత్రం మీరు స్కిప్ చేయొద్దు. ఓకే, మనకు ఓన్లీ 3 ingredients యూస్ చేస్తేనే మేకప్ అయిపోతుంది. ఓకే, చూడండి ఇలా మీకు ఎక్కువ ఎక్కడ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ ఎక్కువ యూస్ చేయడానికి చూడండి ప్రైమర్ని. ఓకే, ప్రైమర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మీకు టైం లేదు అన్నప్పుడు మీరు ఇలాంటివి ఉంచుకున్నారు అని అంటే ఏంటిది అని అంటే స్ట్రోక్ క్రీమ్. ఓకే, ఒక స్ట్రోక్ క్రీమ్ మీరు యూజ్ చేసిన సింగిల్ అటెంప్ట్లో సరిపోతుంది. మీకు కొంచెం టింట్ లాగా అయితే అది యూజ్ అవుతుంది. ఓకే, స్ట్రోక్ క్రీమ్నైనా మీరు యూజ్ చేయండి. చూడండి లిటిల్ బిట్ తీసుకుంటున్నాను. చూడండి ఇంత తీసుకున్నాను. ఓకే, మనం దీన్ని అప్లై చేద్దాము నీట్గా. చూడండి ఇలా కింద నుంచి పైకి రావాలి. మీకు ఇక్కడ అప్లై చేస్తుంటేనే అర్థమవుతుంది కదా. చూడండి ఇక్కడ స్కిన్కి ఓకే, ఇక్కడ స్కిన్కి మీకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉండేది మనకు డ్యూయీగా కొంచెం షైనీగా కనిపిస్తుంది కదా స్కిన్, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, అలా అవుతుంది మన స్కిన్ అయితే. వితిన్ 15 or 20 minutesలోనే మేకప్ అంటే శారీ డ్రైపింగ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా మనకు ఫెస్టివల్స్ అప్పుడు ఫంక్షన్స్ అప్పుడే మనకి ఇలా టైం ఉండదు కదా, అలాంటప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. ఒక 2 minutes వదిలేద్దాము. ఓకే, టైం ఉంది అంటే ఫౌండేషన్ అప్లై చేయండి, లేదు అంటే మీరు డైరెక్ట్ పౌడర్ అప్లై చేసినా సరిపోతుంది, బాగుంటుంది. మనకు ఇది కొంచెం గ్లోగా కనిపిస్తుంది. ఓకే, నేనైతే ఇప్పుడు ఫౌండేషన్ అప్లై చేయట్లేదు, ఇప్పుడు డైరెక్ట్ మనం పౌడర్ వేసేద్దాం. ఇది కూడా కొంచెం మనకు స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయింది. ఓకే, మీరు ఏ పౌడర్ యూస్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంది కదా, ఇలా మనకు ఐస్ దగ్గర మాత్రము ఇలా. ఓకే, ఎందుకంటే ఐస్ కింద కూడా మనకు అప్లై అవ్వాలి కదా. ప్లీజ్ పౌడర్ని మాత్రం కొంచెం కేర్ఫుల్గా అప్లై చేయండి. ఇంకా మాకు నార్మల్గా ఏంటంటే ఈ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకునేప్పుడు ఇలా అప్లై చేస్తే మాకు ఉంటుంది ఆ రోజు. అలా అప్లై చేయకూడదు పౌడర్ ఎప్పుడైనా సరే. మీరు ఇలా తీసుకొని చూడండి, ఇలా బ్లెండ్ చేయాలి అంతే పౌడర్ని. ఓకే, ఇలా బ్లెండ్ చేయాలి. మీరు ఇలా మనం నార్మల్గా వేసినట్లు వేయొద్దు, అది తొందరగా పోతుందంట మనకి.
స్వెట్ వచ్చింది అంటే ఆ పౌడర్ తొందరగా పోతుంది, అలా అప్లై చేసిన పౌడర్ అలా సెటిల్ కాదు. ఓకే, మనకు టైం లేదు అన్నప్పుడు మనం చేసే ఫస్ట్ పని అదే కదా, ఫాస్ట్గా మనం అప్లై చేసేస్తాము. మీరు ఖచ్చితంగా మీరు హైలైట్ చేసుకోవాల్సిన పార్ట్స్ రెండే రెండు ఉన్నాయి. ఓకే, మీ హైబ్రోస్ అండ్ ఐని. ఓకే, రెండింటిని మీరు కొంచెం బాగా అట్రాక్టివ్గా కనిపించి మంచి స్టిక్కర్ పెట్టుకుని పెట్టారు అంటే సూపర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనము హైబ్రోస్ వేసేద్దాం. ఇప్పుడు నేను కూడా అర్జెంటుగా వెళ్తున్నాను అని అనుకొని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అప్పుడు ఈజీగా అవుతుంది. చూడండి, మనము ఎంత ఫాస్ట్గా వేస్తున్నా ప్రోడక్ట్ అనేది కరెక్ట్గానే బిల్డ్ అవుతుంది. ఓకే, మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తూ ఉండింటారు. మనకు ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి ఇలా అప్కి ఇవ్వాలి డైరెక్షన్. ఓకే, చూడండి, నేను వితిన్ 2 సెకండ్స్ ఈ హైబ్రోస్ మీద నేను టైం ఇచ్చింటాను. చూడండి, ఈ హైబ్రోకి ఈ హైబ్రోకి కొంచెం డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది కదా. ఓకే, అలా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు టైం లేనప్పుడు ఎవరి మీద డిపెండ్ కాకుండా మీ అంతట మీరు వేసుకుంటారు. ఓకే, మనకు ఫంక్షన్స్ అప్పుడు కానీ ఇంకా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యాము అని అంటే వాళ్ళది కరెక్ట్గా రాదు, మీది కరెక్ట్గా రాదు. ఎందుకు అని అంటే ఇది కూడా చెప్తాను ఫ్రెండ్స్. వాళ్ళు కొంచెము మంచిగా రెడీ కావాలి అని అనుకుంటారు, మీకు కట్టేది కూడా వాళ్ళు ఫాస్ట్గా ఎలా అంటే అలా కట్టేయడము, నెక్స్ట్ మేకప్ అలాగే చేసేయడం ఉంటుంది. మీరు అవుట్ సైడ్ నుంచి పిలిపించుకున్నారంటే ఓకే, రిలేషన్స్ మధ్యలో అంటే కొంచెం కష్టమే అవుతుంది కదా. అందుకని మీరే నేర్చేసుకున్నారు అని అంటే ఒకరి మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఓకే అండి, ఇప్పుడు హైబ్రోస్ అయిపోయాయి. ఇప్పుడు మనము కాజల్ వేసేద్దాము. మీరు లైనర్ని మాత్రం పెట్టొద్దు, అంటే నార్మల్ లిక్విడ్ లైనర్స్ని మాత్రం అప్లై చేయొద్దు. ఇలా మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు అని అంటే చూడండి, మనం కాజల్ తోటే లైనర్ని ఎలా డ్రా చేయాలనేది ఆల్రెడీ మన వీడియోలో చేశాము. మీరు చూడలేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఓకే, ఇప్పుడు మనము దీన్ని కాజల్ లాగా వేస్తాము. మీరు ఇలా 2 or 3 టైమ్స్ ఇలా కొంచెం ఫ్రంట్కు బ్యాక్ అన్నారు అని అంటే మీకు కొంచెం డ్రైగానే అక్కడ ప్రోడక్ట్ అప్లై అయిపోతుంది. చూడండి, ఇలా ఫ్రంట్లో మాత్రము ఇలా అనేయండి. ఓకే, ఇలా వచ్చాక మీరు అప్లై ఏం చేస్తారు అని అంటే చూడండి, కొంచెం మనము ఇలా సైడ్ నుంచి తీసినా కూడా లైట్గా వాటర్ అనేటివి వస్తున్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే కొంచెం బయట చూడండి, మీకు వాటర్ అనేటివి లోపలే ఉండిపోతాయి, అవుట్ సైడ్కి అనేటివి రాదు. అప్పుడు మన మేకప్ కూడా వెళ్ళదు అవుట్ సైడ్కి. ఓకే, సమ్వాట్ బెటర్. నాకు ఆ వాటర్ అయితే ఆగిపోయాయి. చూడండి, ఇప్పుడు ఏం చేస్తాము అని అంటే ఐస్ క్లోజ్ చేసి చూడండి, ఇలా క్లోజ్ చేసి ఇలా స్టార్టింగ్ నుంచి చూడండి, మనకు లైనర్ వేసినట్లే వస్తుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, లైనర్ వేసినట్టే వస్తుంది. ఓకే, మనం లైనర్ పట్టుకొని అది కరెక్ట్గా రాక అటు ఇటు పెట్టుకోవడం కంటే ఇది చాలా బెటర్. ఓకే, ఇటు సైడ్ కూడా అప్లై చేసి మీ ముందుకు వచ్చేస్తాను. చూడండి, మనకు లైనర్ అండ్ కాజల్ రెండు అయిపోయాయి. అవి రెండు వేసాకే మన ఫేస్లో ఒక చిన్న గ్లో అనేది వస్తుంది కదా. దీన్ని ఇంకొంచెం మనం ఇంప్రూవ్ చేద్దాము. నేను రీసెంట్ డేస్లో ఫ్రెండ్స్ దేనికి ఫిదా అయిపోయాను అని అంటే మనం అవుట్ సైడ్ వెళ్తున్న ఫంక్షన్స్ అయినా నేను బ్లష్ లేకుంటే ఉండలేకపోతున్నాను. నిజంగా నాకు అంత బాగా నచ్చేసింది ఈ లిక్విడ్ బ్లష్ అనేది. ఓకే, నేను ఓన్లీ 2 డ్రాప్సే పెట్టేశాను. ఇప్పుడు మనం వీటిని బ్లెండ్ చేద్దాం. మీకు ఒక్కసారిగా ఇలా రెడ్ అయిపోయింది అని మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు, అది బ్లెండ్ చేస్తే బ్లెండ్ అయిపోతుంది. ఓకే, టెన్షన్ పడి మొత్తం మీరు చాలా ఖరాబ్ చేసేసుకోవద్దు ఫేస్ అంతా. ఓకే, ఇంకా మీరు ఏవి మీరు ఫేస్లో అప్లై చేయకపోయినా బ్లష్ ఒక్కటి అప్లై చేశారు అని అంటే కొంచెం చేంజ్గానే కనిపిస్తుంది మన ఫేస్ అనేది. ఓకే,
ఇంతే, నేను హైలైటరు ఇంకా కాంటోరు ఏమీ యూజ్ చేయట్లేదు. ఓకే, ఇంకా ఇప్పుడైతే అయిపోయింది. ఒక స్టిక్కర్ పెట్టేసుకుందాము. అంతకంటే ముందు, స్టిక్కర్ కంటే ముందు ఇయర్ రింగ్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి శారీకి మ్యాచ్ కాలేదు, ఫస్ట్ వేసుకున్న డ్రెస్కి అయితే మ్యాచ్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇయర్ రింగ్స్ని అయితే వేసుకుంటున్నాను. వీటికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే. ఓకే, మీరు శారీ ఎంత బాగా కట్టుకున్నా, నెక్స్ట్ మేకప్ ఎంత బాగా వేసినా, మీకు మీ ఆర్నమెంట్స్ కరెక్ట్గా లేకుంటే వాటిని హైలైట్ చెయ్యవు అవి. ఓకే, ఇప్పుడు మనము నల్లలు వేసేసుకుందాము. ఓకే, ఒక షార్ట్ దండ కూడా వేసుకుందాం అనుకుంటున్నాను ఇది. ఓకే, ఇప్పుడు మనం బింది పెట్టేసుకుందాము. ఓకే, బింది కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనము హెయిర్ని సెట్ చేసేసి కుంకుమ పెట్టేసుకుంటే ఫైనల్ లుక్ అయిపోతుంది. ఓకే, ఇలా కుంకుమ పెట్టేసుకొని కూడా వచ్చేసాను. హెయిర్ స్టైల్ కూడా లైట్గా మనం పైకి వేసి చిన్న పోనీ, అంతే, లైట్ పోనీ. లిప్స్టిక్ వేసేసుకుంటే టోటల్ లుక్ కంప్లీట్ అయిపోతుంది. ఈ కలర్ తీసుకున్నాను. ఓకే, చూడండి. ఓకే, లిప్స్టిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన టోటల్ లుక్ అంతే, మనకు టోటల్ శారీ లుక్ అయితే ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ లుక్ నచ్చిందా? చాలా ఫాస్ట్గా అయితే నేను చేశాను. అంటే చేయడం అనేది కొంచెం టైం టేకింగ్గా ఉంటుంది అంతే తప్ప మనం ప్రోడక్ట్స్ చాలా తక్కువ యూస్ చేసాము. లుక్ అయితే మనకు ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుంది కదా. మనము ఎక్కువ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయలేదు, చాలా లెస్ ప్రోడక్ట్స్ యూజ్ చేసాము. టైం ఉంది అని అంటే మస్కారా యూజ్ చేయొచ్చు, ఐ షాడో యూజ్ చేయొచ్చు. అలా కొన్ని ప్రోడక్ట్స్ని మీకున్న టైంని బట్టి మీరు తీసుకోండి. బేసిక్గా అయితే మీరు ఇలా చేసుకున్నారు అంటే మీరు టెంపుల్స్కి వెళ్తున్న చాలా లో మేకప్లో కొంచెం బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. ఇంకా నేను టోటల్గా నిల్చొని అయితే శారీ చూపిస్తాను. ఫ్రెండ్స్, టోటల్ లుక్ అయితే ఇలా ఉంది. చూడండి, మనం వేసుకున్న ఆర్నమెంట్స్కి, ఇయర్ రింగ్స్కి, లైట్ మేకప్కి మనము టెంపుల్కి వెళ్ళినా చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, శారీ అంతా టోటల్గా ఇలా వచ్చేసింది. చూడండి, కుచ్చులు కూడా నీట్గా వచ్చాయి. మనం ఫాస్ట్గా పెట్టుకున్నా కూడా ఇలా మనము అవుట్ సైడ్ మనం ఇంకా వెళ్తున్నాము అన్నప్పుడు వీటికున్న పిన్స్ తీసాము అంటే బాగుంటుంది. చూడండి, అంతవరకు మనం ఎలా వేసినా కూడా అలానే ఉంటుంది అది. ఓకే, మనకి ఎక్కడ కనిపించకుండా నీట్గా టోటల్గా కవర్ అయి ఉంటుంది. ఓకే, ఇలా ఉంది నా లుక్ అయితే. నా లుక్ అనేది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది, కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.